భయపడకు, ఎవడు నీ ఎదుట నిలవలేడు. భయపడకు, ఎవడు నీ ఎదుట నిలవలేడు అనే పదం యెహోషువతో దేవుడు చెబుతున్న ఒక మాట. శత్రు సైన్యం అమోరీయులు గిల్గాలకు వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్న సమయంలో అక్కడున్న ప్రజలు యెహోషువతో, అయ్యా నీ సహాయం మాకు అవసరం, నీ సహాయం మేము కోరుతున్నాము, యుద్ధానికి రండిని పిలుస్తున్నప్పుడు యెహోషువ భయపడుతున్నప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకో, ఎవడు నీ ఎదుట నిలబడలేడు. ఈ మాట ఎందుకు ఈరోజు నేను మీతో చెప్తున్నాను అంటే, మనుషులను చూసి భయపడుతున్నాం, మనుషుల మాటలను చూసి భయపడుతున్నాం, వ్యక్తులను చూసి కలవరపడుతున్నాం. నీ హృదయం కలవరంతో నిండి ఉంది, భయముతో నిండి ఉంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈరోజు ఎవడు నీ ఎదుట నిలబడలేడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడు నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఈ మాట ప్రభువే చెప్తున్నాడు సూటిగా. యెహోవా యెహోషువతో చెప్తున్నాడు, ఎవడు నీ ఎదుట నిలబడలేడు. ఈరోజు ఒక దైవజనుడిగా చెప్తున్నాను, శత్రువు నీ ఎదుట నిలబడలేడు, అపవాది నీ ఎదుట నిలబడలేడు. వాడు నిన్ను గలిబిలి చేస్తూ ఉండొచ్చు, వాడు నిన్ను కృంగతీస్తూ ఉండొచ్చు, వాడు నిన్ను సమస్యలో నెడుతూ ఉండొచ్చు, అనేక రకాలుగా నిన్ను బాధపడుతూ ఉండొచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, శత్రు సైన్యం నీ ఎదుట నిలబడలేదు, కానీ నీవు ధైర్యంగా ఉండు, భయపడకో. పరిస్థితులను చూసి మనం భయపడుతున్నాం, పరిస్థితులను చూసి మనం కలవరపడుతున్నాం, అది అపవాదికి అవకాశం ఇచ్చిన వారుగా మారుతున్నాం. శత్రువు ఎప్పుడు కూడా మనల్ని చూసి భయపడాలి తప్ప మనము శత్రువులను చూసి భయపడదు. ఎందుకంటే మనకు విరోధిగా నిలిచి ఉన్నవాడు ఎవడో. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోని మనం చూస్తే వాక్యాన్ని కొంచెం గ్రహించుకోగలిగితే, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనకు విరోధముగా ఎవరు నిలబడతారు? ఎవరైనా నిలబడగలుగుతారా? ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా నిలబడగలుగుతారా? నిలబడలేరు. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, లేదా ఈ సాయంకాలం వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని ఆయన బలపరచాలనుకుంటున్నాడు, నీ హృదయాన్ని ఆయన ధైర్యపరచాలనుకుంటున్నాడు, నీ జీవితంలో ఆయన అద్భుతమైన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. శత్రువును చూసి భయపడకు, శత్రువును చూసి కలవరపడకు. ఇక్కడే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలిగితే, వాక్యాన్ని శ్రద్ధగా నువ్వు గ్రహించగలిగితే, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక యుండును, నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉండబోతున్నా అని చెప్తున్నాడు.